చాలంటావు, కృష్ణాలో 500 చాలంటావు. నీ అయ్య సొమ్మ? నువ్వెవరు? నువ్వు ఈ రాష్ట్రానికి కాపలదారుడి. ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి, కానీ రాష్ట్ర హక్కులను చంద్రబాబుకు రాసిస్తా, ఆంధ్రప్రదేశ్కి రాసిస్తా అంటే ఈ రాష్ట్ర ప్రజలు ఊరుకోరు. ఈ రాష్ట్రం 4 కోట్ల ప్రజలది. నువ్వు ప్రజల పక్షాన మాట్లాడతావా, చంద్రబాబు పక్షాన మాట్లాడతావా? నువ్వు 1000 ఇస్తే చాలు, 500 ఇస్తే చాలు అంటే ఇదేదో చంద్రబాబు పక్షాన మాట్లాడినట్టుంది. కృష్ణాను ఆంధ్రకు అప్పచెప్తా, గోదావరిని ఆంధ్రకు అప్పచెప్తా అన్నట్టుంది. కేసీఆర్ ఏమో గోదావరిలో 968కి ఇంకా 1950 రావాలని కేసీఆర్ కొట్లాడిండు. కృష్ణాలో 763 రావాలని కేసీఆర్ కొట్లాడితే నువ్వు 500 చాలంటున్నావు. నువ్వు ఇప్పుడు ఎవరు తెలంగాణ కోసం నిజాయితీగా పోరాడుతున్నారు? ఎవరు చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్నారు? ఎవరు ఆంధ్రప్రదేశ్కు దాసోహం అంటున్నారు? ఎవరు బానిస బతుకులు బతుకుతున్నారు చెప్పాలి. ఇప్పుడు ఇకపోతే ఆదిత్యనాథ్ దాస్ ఆయన ఎవరు మనందరికీ తెలుసు. ఒక అడ్వైజర్ని పెట్టుకున్నారు. ఎందుకంటే అట్లాంటి అడ్వైజర్ని పెట్టి గిట్లే అవుతుంది. ఈయన రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమంగా కడితే బీఆర్ఎస్ పార్టీ, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసినాం, సుప్రీంకోర్టులో కేసు వేసినాం. ఆ రోజు కోర్టు ఈయన చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈయన ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నాడు, చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు. తప్పుడు అఫిడవిట్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ వకాలతు పుచ్చుకుంటే నిన్ను జైల్లో వేస్తాం బిడ్డ అని చీఫ్ సెక్రటరీని ఆనాడు కోర్టు హెచ్చరించింది. ఈయన తెలంగాణ ప్రయోజనాల్ని దెబ్బకొడుతూ, ఆంధ్రప్రదేశ్కు వత్తాసు పలుకుతూ, ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులను కాపాడే ప్రయత్నం చేస్తే కోర్టు నిన్ను జైల్లో వేస్తాం బిడ్డ అని హెచ్చరించినటువంటి వ్యక్తిని తెచ్చి తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారుడుగా పెట్టుకున్నారు. ఇప్పుడు అర్థమైతలేదా? నిన్న రేవంత్ రెడ్డి ఒక సూక్తి చెప్పిండు, భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అంబికా దర్బార్ అగరబత్తి అని చెప్పిండు. ఇవాళ చంద్రబాబు అనే భగవంతుడికి, రేవంత్ అనే భక్తుడికి మధ్య ఉన్నది ఆదిత్యనాథ్ దాస్ అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇందుకే ఇవాళ ఈ రాష్ట్రం ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక అసలు విషయానికి వద్దాం. నేను ఆయన మాట్లాడుతూ 3000 అనే బ్రహ్మ పదార్థం కేసీఆర్ కనిపెట్టిండు, ఇది ఆడికేలు వచ్చింది అని మాట్లాడు. 3000 కేసీఆర్ కనిపెట్టలే. ఇందాక నేను లెటర్లో కూడా చదివి వినిపించిన, ఐ విల్ షో ద రికార్డ్ ఆల్సో. సెంట్రల్ వాటర్ కమిషన్ గోదావరి నదిలో ప్రతి సంవత్సరం సముద్రంలో ఎన్ని నీళ్లు కలుస్తున్నాయని, ఇది రాష్ట్రానికి సంబంధం లేదు, దేర్ ఓన్ గేజింగ్ స్టేషన్స్, వాళ్ళయే గోదావరి మీద గేజింగ్ స్టేషన్స్ ఉంటాయి, వాళ్ళు తెలిసిన లెక్క. కొంచెం పెద్దగంట అది కనబడతలేదు, అది చూస్తే మీరు 1970, 71, 2995 టీఎంసీలు సముద్రంలో కలిసినాయి, 75, 76 3000 టీఎంసీలు, 83, 84 3849, 1988 3184, 1990 3360, 2006 7 2239 టీఎంసీలు, 2011 12, ఇట్లా ఏ సంవత్సరం ఎన్ని టీఎంసీల నీళ్ళు సముద్రంలో కలుస్తున్నాయి అనేది ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ రికార్డ్. దిస్ ఈజ్ నాట్ మై రికార్డ్ ఆర్ మై ఓన్ డాక్యుమెంట్, ఇది సిడబ్ల్యూసి రికార్డ్. సో ఈ విషయాన్నే కేసీఆర్ గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో చెప్పారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో చెప్పిన దాన్ని రేవంత్ రెడ్డి దాన్ని దురుద్దేశంగా వక్రీకరించే ప్రయత్నం చేసినారు. అక్కడెక్కడ బనకచెర్ల అనే ముచ్చట ఉందా? ఆంధ్రప్రదేశ్ నీళ్లు తీసుకుపోవచ్చు అనే ప్రస్తావన ఉందా? దాన్ని రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఒక వక్ర బుద్ధితోని రేవంత్ రెడ్డి గారు నిన్న వాడుకునే ప్రయత్నం చేసినారు. అంటే జనరల్గా ఏంటంటే తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి గొంతు పెద్దగా చించుకుంటాడు, తన తప్పును దాచిపెట్టుకోవడానికి ఇంకొక 10 అబద్ధాలు మాట్లాడడం రేవంత్ రెడ్డికి అలవాటు. నో, ఐ విల్ షో ద డాక్యుమెంట్. అసలు అపెక్స్ కౌన్సిల్ ఏం చెప్పింది, అదే పేజీలో పారా 5లో కేసీఆర్ గారు ఏం చెప్పారు ఒకసారి విల్ రీడ్ అవుట్. ఆ ఇంగ్లీష్ కాపీ ఉందా బాబు? కొద్దిగా పెద్దగా, రైట్, వెరీ గుడ్. నువ్వు ఫస్ట్ గో టు 1, ఎజెండా 1. నిన్న రేవంత్ రెడ్డి గారు చదివింది
Point number 1, I'll read out. Government orders were issued by erstwhile state of Andhra Pradesh. The two projects based on surplus water. Telangana is upper riparian state. ఇది కాదు కదా మనం చదవాల్సింది 5. ఇదేనా రేవంత్ రెడ్డి చదివింది ఫస్ట్దా ఫిఫ్త్దా? ఫస్ట్దా, రైట్. ఫర్ ద ఎగ్జిస్టింగ్ ఆన్గోయింగ్ అండ్ ప్రపోజ్డ్ ప్రాజెక్ట్స్ in both the states of Krishna River, more than 1000 TMC of water is required. For the existing, ongoing and proposed projects in both the states of Krishna River, more than 1000 TMC of water is required. On the other hand, more than 3000 TMC is going waste into the sea every year in Godavari River. Hence, he emphasized that as water is available, it has to be decided how best it can be utilized properly. He stressed the need for developing understanding between the two states by sitting together and amicably settling the issues. ఇక్కడెక్కడన్నా ఆంధ్రప్రదేశ్ 1000 టీఎంసీలు తీసుకుపోవచ్చానో బనకచెర్లకు నీళ్లు తీసుకుపోవచ్చని ఉందా ఆయన లెక్కనన్నా? కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ఏం చెప్పిండ్రు, కృష్ణా నదిలో 2 రాష్ట్రాలకు నీటి వినియోగం 1000 టీఎంసీలకు మించడం లేదు. ప్రతి సంవత్సరం 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తుంది. ఈ నీటిని 2 రాష్ట్రాలు ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలని, 2 రాష్ట్రాలకు లాభం చేకూరే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని కేసీఆర్ గారు సూచించారు. ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలని, 2 రాష్ట్రాలకు మేలు జరిగే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని కేసీఆర్ సూచించారు.